నేను అగ్నివీర్ రన్నింగ్‌కి ఎందుకెళ్ళానంటే, మెడికల్ ఏ విధంగా ఉంటుంది అని. అంతే తప్ప జాబ్ కొట్టాలని అయితే కాదు. ఇంకో పాయింటొచ్చేసి ఇక్కడున్న ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటే మీకు ఎంతో కొంత అగ్నివీర్ ర్యాలీకి యూజ్ అవుతుందని. ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. అండ్ ప్రతి ఒక్కరికి అగ్నివీర్ 2024 వైజాగ్ ర్యాలీ గురించి టైం టు టైం అసలు ఏం జరిగింది అనేది చెప్తాను. 26న మాకు అంటే ఈరోజు నేను వెళ్ళడం జరిగింది రన్నింగ్‌కి. అంటే నిన్న నైటే నేను 10:30కి అక్కడ ఉన్నాను షార్ప్. 10:30కి అక్కడికి నేను పోర్ట్ స్టేడియంకి రీచ్ అయిపోయాను అనమాట. అక్కడ నుంచి ఏం జరిగిందంటే ప్రాసెస్ అనేది 11:00కే స్టార్ట్ అయిపోయింది ఆ టైంకి. అంటే బోర్డులోకి పంపించారనమాట. అంటే బోర్డులోకి అంటే లోపలికి పంపించారు. బయట గేట్ దగ్గర ఉన్న రోడ్డు మీద ఉన్నవాళ్ళం లోపలికి ఎంట్రీ చేశారు. ఎంట్రీ చేసినప్పుడు ఏంటంటే అడ్మిట్ కార్డు అలాగే ఆధార్ ప్రూఫ్ ఈ 2 చూసి లోపలికి రానించి ఒక లైన్‌లో కూర్చోబెట్టారనమాట అందరికీ. అంటే లైన్‌కి వచ్చేసి లైన్‌కి వచ్చేసి 50 మంది చొప్పున అలాగేంటంటే అలా లైన్ టు లైన్ ఇలా కూర్చోబెట్టారు. మొత్తం ఏంటంటే ఒక రోజుకంట మొత్తం మీద 1000 క్యాండిడేట్స్ అంట. అంటే 1000 క్యాండిడేట్స్‌కి ర్యాలీ ఉంటుందంట. కాకపోతే ఈరోజు వచ్చేసి 850 మెంబర్స్ ఎంతమంది వచ్చారు అప్రాక్సిమేట్లీ 850 మెంబర్స్ ఇలా వచ్చారు. సో బ్యాచ్కి వచ్చేసి ఏంటంటే 100 మెంబర్స్ని వదిలాడు అనమాట. సో అక్కడ మాకేం జరిగిందంటే మనకి ఇలా కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ కాసేపు ఉంచి రెండేసి బ్యాచ్ అదే ఒక ఫస్ట్ 50 మెంబర్స్ని నెక్స్ట్ 50 మెంబర్స్ని లైన్లోన తీసుకువెళ్ళి అలాగ కాసేపు ముందులు నడిపించి వేరే దగ్గర ఫాలోయింగ్ చేయిస్తారనమాట. అక్కడ ఫాలోయింగ్ దగ్గర ఏంటంటే క్యూఆర్ స్కానర్ ఉంది కదా, అంటే మన అది స్కాన్ చేసి అక్కడ మనకి నెంబర్ సీల్ వేస్తారనమాట. ఏ విధంగా అంటే ఇదిగోండి ఇక్కడ ఏఆర్ఓ వైజాగ్ అని చెప్పేసి నాది 179 నెంబర్ అనమాట. ఇలా సీల్ వేస్తారు. ఇలా నెంబర్ రౌండ్ చుట్టి మనకు పంపించేస్తారనమాట. మనం ఇంకా లైన్లో వెళ్ళి కూర్చొని పడిపోవడం. మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడికంటే స్టేడియం లోపలికి అంటే స్టేడియం లోపలికి మనకి ర్యాలీ ఉంది కదా, ర్యాలీ స్టేడియం లోపలికి పంపించేసి అంటే అక్కడ స్టేడియం ఇలా ఉంటుంది కదా, ఇక్కడ మనం కూర్చుని సిట్టింగ్స్ అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడ స్టెప్స్ లాంటివి అక్కడ మాకు కూర్చోబెట్టారనమాట అందరికీ. ఫస్ట్ ఒక బ్యాచ్కి, రెండో బ్యాచ్కి, మూడో బ్యాచ్కి, నాలుగో బ్యాచ్కి అలా కూర్చోబెట్టారు. ఇది గ్రౌండ్ అనమాట, ఇది ట్రాక్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ కరెక్ట్గా ఎప్పుడైతే 1:00 అయిందో టైము, అప్పుడు రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వర్షం మామూలుగా కాదు. స్టార్టింగ్లో చిన్న చినుకులు వచ్చాయి. అప్పుడు ఏమనుకున్నామంటే పర్లేదులే చిన్న చినుకులు కదా అనుకున్నాం. కానీ ఇంక మొత్తం మీద ఏంటంటే మామూలు కొట్టలేదు. ఇంకా ఏదో తుఫాన్ వచ్చినట్టు సడన్గా ఈరోజు రేపు ఎవరైతే రన్నింగ్‌కి వెళ్తారో వాళ్ళకి చెప్తున్నాను, ఈరోజు ఎండ కానీ వస్తే బాగా ఇప్పుడు పర్లేదు. కానీ ఒకవేళ రాకపోతే మాత్రం బురదగా ఉంటుంది. బందగా ఉంటుంది కాబట్టి చక్కగా బేర్ ఫుట్‌తో వేయడం బెస్ట్. అలాగే ఏంటంటే అప్పుడు మీకు మళ్ళీ వర్షం పడ్డదంటే మీకు రోడ్డు మీద పెడతారనమాట. మళ్ళీ రన్నింగ్ అనేది రోడ్ ఎక్కడంటే ఆర్కే బీచ్ అనమాట. ఆర్కే బీచ్ దగ్గర. కాకపోతే చాలా ప్రాసెస్ అనేది టైం పట్టింది మాకు. ఎందుకంటే ఫస్ట్ డే కదా, సడన్గా అలా కావడం వల్ల. సో మేము ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ అంటే వెనకాతల చెట్లు గట్ట ఉంటాయి. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిపోయామనమాట. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి తడిసిపోతాయి అని చెప్పేసి చెట్ల దగ్గరికి, అలాగే బాత్రూమ్ లోపల కూడా వెళ్ళిపోయాం చాలామంది. అక్కడ నుంచి మాకు అంటే ఇక్కడ మరి అక్కడ సేఫ్ కాదని చెప్పేసి రాజీవ్ గాంధీ స్టేడియం ఉంది కదా, అంటే షటిల్ కోర్ట్ లోపలికి అందరినీ కూర్చోబెట్టేశారు లైన్ వైజ్గా. షటిల్ కోర్టు ఇక్కడ చూపించాను కదా, అదే షటిల్ కోర్టు. అందరినీ లైన్ వైజ్గా కూర్చోబెట్టారు. అంటే లైన్ వైజ్గా అంటే ఏం లేదు, అందరిని పంపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిని పంపించారు. అందరూ ఎలా పడితే అలా కూర్చున్నారు. కానీ ర్యాలీకి పిలిచినప్పుడు ఏదైతే రన్నింగ్ అంటే ఫస్ట్ బ్యాచ్కి పిలిచినప్పుడు అక్కడ నేను చెప్పాను కదా నాది 179 నెంబర్ కదా, అలాగే 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. అలా అందరినీ పిలిచి ఒకటో వాడిని, రెండో వాడిని, మూడో వాడిని అలా లైన్ వైజ్గా కూర్చోబెట్టి అలా 100 మంది అయితే ఒక బ్యాచ్కి పంపించారు. అలా అనమాట. సో అక్కడ నుంచి ఏంటంటే అక్కడ టైం అనేది చాలాసేపు తినేసింది. సుమారుగా ఒక 3 గంటలకి ఎలా అనుకుంటా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు వెళ్ళారు. మేము 4కి వెళ్ళాం. అంటే బస్సుకి అనమాట. బస్సులోన మాకు ఆర్కే బీచ్ వరకు అక్కడ నుంచి నియరెస్ట్ 4 km ఉంటుంది ఆర్కే బీచ్కి మనకి పోర్ట్ స్టేడియం నుంచి. అది 4 km తీసుకెళ్ళి అక్కడేమో ఒక పాయింట్ దగ్గర ఆపి అక్కడ సుమారుగా మేము కేవలం నేను 10:30కి వెళ్తే ర్యాలీకి 11 లోపల గేట్కి ఓపెన్ చేస్తే యాక్చువల్గా 1 గంటకే మనకి ర్యాలీ స్టార్ట్ అవ్వాలి. 1 గంటకి కానీ 2కి కానీ స్టార్ట్ అవ్వాలి. పోనీ 3 వేసుకున్నా సరే పర్లేదు. కానీ 5కి స్టార్ట్ అయింది మాకు. 4 వరకు మేము బస్సులోనే ఉన్నాం. బస్సులోనే ఉండి అప్పుడు
ఇంకా అలాగే కూర్చుని 5 గంటలకి ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. మేము అందరం మార్కింగ్ దగ్గరికి వెళ్ళాం. సో మార్క్ ప్లేస్ ఒకటి చేసి ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే ఆర్కే బీచ్ ఉంటుంది కదా, ఆర్కే వెళ్ళినప్పుడు మాత్రం అలా డౌన్ చిన్న ప్యారలల్గా ఉండి అలా డౌన్ అలా ఉంటుంది అనమాట. సో అంటే 600 మీటర్స్ రోడ్డు మీద ఎస్టిమేట్ చేయలేపాం. నేను పరిగెడుతున్నప్పుడైతే ఆల్మోస్ట్ అమ్మయ్య నాది రన్నింగ్ అయిపోయింది అనుకున్నాను. కాకపోతే నేను వెళ్ళింది ఏంటంటే అగ్నివీర్ జాబ్ కొట్టడానికి అయితే కాదు, మెడికల్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందామని వెళ్ళాను. అలాగే ఒకవేళ నేను వెళ్తే నా ఎక్స్పీరియన్స్ని అంటే అక్కడ ఏ విధంగా చెక్ చేశారు, ఏంటి, ఎలా ఉంది అనేది మీకు చెప్తే కొంతమంది అగ్నివీర్ కొట్టాలనుకుంటున్నారు, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని వెళ్ళడం జరిగింది. సో ఎనీవే మొత్తం మీద ఫినిషింగ్ అయితే అయిపోయిందనమాట. హ్యాపీగా రన్నింగ్ అయితే చేశాను. నేనైతే రన్నింగ్ అయితే చేశాను అనిపించింది. కాకపోతే ఇంక సెలెక్ట్ అవ్వలేదు, అంతా వేరే విషయం పక్కన పెట్టేస్తే ఇంకా చక్కగా ఇంకా ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, ఇంకా అందరు కూడా బ్యాగులు పట్టుకొని చక్కగా అలా వచ్చేయడమే. ఆ బ్యాగులు మనకి బస్సు వెనకవతల వస్తుంది మళ్ళీ మన బస్సు, ఆ బస్సులో బ్యాగులు అన్నీ తీసుకొని అక్కడే వదిలేస్తారనమాట ఆర్కే బీచ్ దగ్గరనే. అక్కడ నుంచి మనం మళ్ళీ ఆటో బస్సు ఏదో ఒకటి ఎక్కి రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోవడం చక్కగా. కాకపోతే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడాను బస్సు ఎక్కించి పోర్ట్ స్టేడియంకి తీసుకెళ్తారు ఫర్దర్ చెకింగ్కి. మెయిన్ థింగ్ ఏంటంటే హైట్ అనమాట. హైట్ అనేది చెక్ చేయలేదు స్టార్టింగ్లోనే. ఈ ప్రతి ర్యాలీకి హైట్లో స్టార్టింగ్లో చెక్ చేసేవాళ్ళు, ఈ ర్యాలీకి మాత్రం హైట్ అనేది అసలు చెక్ చేయలేదు. నాకు తెలిసి మెడికల్లో ఖచ్చితంగా చెక్ చేస్తారు. అంటే అక్కడికి ఇప్పుడు వెళ్తారు కదా, వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా హైట్ చెక్ చేస్తారు మ్యాక్సిమం. మెడికల్ ఎక్కడో దగ్గర హైట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. హైట్ చెక్ చేయడం అయితే అదైతే కంపల్సరీగా చెక్ చేస్తారు. ఇదనమాట. కాకపోతే ఏంటంటే ఆర్కే బీచ్ రోడ్ దగ్గర ఏంటంటే ఫుల్ వర్షమే పడ్డది, గట్టి పడ్డది. చూస్తున్నారు కదా బీచ్ని, మామూలుగా పడలేదు అసలు. సో ఇప్పుడు ఎవరైతే రన్నింగ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. రన్నింగ్ బాగా కొట్టండి. ఒకవేళ గ్రౌండ్ అయితే ఇంకా మంచిది, మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం చేయాలని. రోడ్ అయితే మాత్రం గుర్తుంచుకోండి. మీకు డెస్టినేషన్ పాయింట్ కూడా పెట్టాను కదా, ఇదే డెస్టినేషన్ పాయింట్. సో ఈ డెస్టినేషన్ పాయింట్ వస్తుందంటే మాత్రం లాస్ట్ అక్కడ మీరు ఎంత ఉన్నా సరే 400 మీటర్స్ దూరంలో ఉన్న 300 మీటర్స్ దూరం ఉన్నా సరే స్పీడ్ కొట్టాల్సింది కంపల్సరీగా. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే టైం కంట బోర్డులో టాప్ 25లో ఎవరున్నారో అలానే చూస్తున్నారు. అంటే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, బ్యాచ్ 1కి ఎంతమంది వదిలేరు, ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను బ్యాచ్ 2 కాబట్టి. బ్యాచ్ 2లో వచ్చేసి 22-25 మెంబర్స్ని తీసుకున్నారు. బ్యాచ్ 3కి వచ్చేసరికి 30 మెంబర్స్ తీసుకున్నారు. బ్యాచ్ 4 వచ్చేసరికి 40-50 మెంబర్స్ని తీసుకున్నారు. బ్యాచ్ 4 వచ్చేసి 50 మెంబర్స్ వరకు తీసుకున్నారు బ్యాచ్ 4 వచ్చేసి. అంటే ఏ బ్యాచ్కి ఎక్కడ ఎంత పెంచుతున్నారో తగ్గిస్తున్నారో తెలియట్లేదు. ఇది చూసుకుంటే 25-30 ఇలా పెరుగుతున్నట్టు ఉంది, కానీ మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఏంటంటే మనం మ్యాక్సిమం అయినంత వరకు టాప్లో ఉండడానికి చూసుకుంటే మ్యాక్సిమం సేఫ్లో ఉంటాం, అదైతే కంపల్సరీ. సో అందరూ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది అనుకుంటాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా బ్రదర్? అందరికీ ఆల్ ది బెస్ట్. రన్నింగ్ బాగా వేయండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. జై హింద్.